బెత్లెహేమ్ వెళ్ళిన తర్వాత ఊరిలో ఎంట్రన్స్ అయ్యారంతే. అయ్యగానే నయోమిని చూశారు కొంతమంది. నయోమమ్మ అంటే ఓకే తెలిసి వాళ్ళు ఉంటారు. అప్పుడు పుట్నూరు కన్నూరు అత్తూరు అంతా అదే కదా. కనుక అందరూ చాలా వరకు గుర్తుపెట్టి ఆయమ్మ ఈ అమ్మ వచ్చి నయం వచ్చింది అని చెప్పుకోవటం, అందరూ వచ్చి చూడడం. అప్పుడు నయమమ్మ ఏం చెప్తుందో తెలుసా? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి అంటుంది. ఏమండి, ఆమెకు దుఃఖం కలగజేసిన సర్వశక్తుడా తిరిగి వచ్చింది ఆమె. అవునా? వెళ్ళిపోయింది, మళ్ళా తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు ఎలా రావాలి? తప్పిపోయిన చిన్న కొడుకు వచ్చాడు కదా, తిరిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? తప్పు అయిపోయింది నాయన, నిన్ను కాదని వెళ్ళలేను, పశ్చాత్తాపంతో వచ్చాడు. అవునా? పశ్చాత్తాపంతో వచ్చి నీవే అని చెప్పి ఆయన తండ్రి పాదాలు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నయోమమ్మ తిరిగి వచ్చి ఎలా వచ్చింది? పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపం లేదు. సరికదా? ఏమంటుంది అక్కడ ఉన్న వాళ్ళతో? సర్వశక్తుడు, దేవుడు సర్వశక్తుడు అంట. మంచిది. ఆయన నాకు దుఃఖం. చాలాసార్లు సర్వశక్తుడు, బలవంతుడు, మహోన్నతుడు అని చెప్తాం. ఆయన్ని ఆశ్రయించడం చాలామందికి రావట్లే, ఆయన విశ్వసించడం చాలామందికి రావట్లే. అందుకనే మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే ఆశ్రయము, ఆయనే కొండ, ఆయనే కోట, ఆయనే నా సర్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగూ విశ్వసించాలి. అప్పుడే మన పక్కన కుడి పక్కన 1000 మంది పడినను, మన ఎడం పక్కన 10,000 మంది కుళ్ళిన అపాయం మన దగ్గరికి రాదు. అలా కాకుండా ఏం చెప్తుంది? దేవుడు సర్వశక్తిమంతుడే, కానీ ఆయన నాకు పక్షపాతం చూపించి నా బతుకంత దుఃఖం పాలు చేశాడని చెప్తాను. కనుక మీరు నయోమి అనొద్దు, మారానండి. మధురమైన నా బతుకు చేదైపోయింది అంట. మధురంగా ఉన్న బ్రతుకుని దేవుడు చేదు చేశాడా? దేవుడు ఎప్పుడు తీపిని మరింత తీపిగా మార్చాలనుకుంటాడే కానీ చేతిగా చేయాలనుకోడు ఎప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కాపాడేవాడే కానీ సంహరించేవాడు కాదు. దేవుడు రక్షించేవాడు. అందుకే ఆయనకు పేరేంటి తెలుసా? రక్షకుడు. ఈమె తీసుకున్న నిర్ణయం దేవుడికి అయిష్టమైన నిర్ణయం, తన ఇష్టానుసారమైన నిర్ణయం. ఈవిడ ఏం చేసింది? తీపిగా ఉండవలసి బొసుకును చేదుమయం చేసేసి. ఇప్పుడైనా ఎందుకు వచ్చిందో తెలుసా? పశ్చాత్తాపంతో రాలా. ఎందుకు వచ్చిందో తెలుసా? అక్కడేమో భర్త లేడు, బిడ్డ లేరు, పోషించేవాళ్ళు ఎవరు లేరు. ఎలా బతకాలో అర్థమవుతలేదు. ఈలోగా వార్త వింది. ఏం వార్త తెలుసా? బెత్లెహేములో ఆహారం ఉంది అని వింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈమె? ఏ ఆహారం కోసం వచ్చింది? దేవుడు పొందు కోరుకుని రాలేదండి. ఏం కోరుకుని వచ్చింది? ఆహారం, పొట్టకూటి కొరకు వచ్చిందా? అందుకనే యేసయ్య ఈ లోకంలో సంచరిస్తూ ఎంతోమంది ఆయన వెంట పరిగెడుతూ ఒకసారి ఆయన కనపడక చాలా దుఃఖులు నెతికేసి చోట అంటే ఆయన అక్కడికి వెళ్ళి అంటాడు, ప్రభువా నిన్ను వెతుకుతున్నావు, 2 రోజుల నుంచి వెతుకుతున్నావు, నువ్వు ఇక్కడున్నావా అంటే ఆయన అంటాడు, ఏమంటాడు? నేను నా తండ్రి పనులు చేయడానికి వచ్చాను అంటాడు. మీకు రొట్టె ముక్కలు ఇవ్వడానికి కాదు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే యేసయ్య దగ్గరికి రొట్టె ముక్కల కోసం వచ్చారంట. రొట్టె ముక్కల కోసం వచ్చేవారి దగ్గర యేసయ్య నిలబడ్డు. యేసయ్య కావాలని వచ్చిన వాడి దగ్గర యేసయ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నయోమి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆహారం కోసం వచ్చింది బెత్లెహేమ్. అందుకనే పశ్చాత్తాపానికి రావట్లే. ఈ మాటలన్నీ ఎవరు అంటున్నారు? రూతమ్మ వింటుంది, పక్కనే ఉంది కదా. రూతమ్మ ఉంది పక్కన, ఇవన్నీ వింటుంది. ఎన్ని బలహీన మాటలు విన్నప్పటికీ యేసయ్య ఈమె హృదయానికి రాజయ్య ఉన్నాడేమో. ఏ బలహీనపు మాట ఈమె విశ్వాసాన్ని ఇంచు కూడా కదల్చలేకపోయి. చాలాసార్లు ఎందుకమ్మా ఇలా చేసావంటే వాళ్ళు అలా అన్నారండి, వీళ్ళు ఇలా అన్నారండి, అందుకని నేను ప్రార్థనకు రాలేదండి. అమ్మ అవునా, అలా చేసేదండి, ఇలా. చాలామంది వాళ్ళ మీద వీరి మీద సాడీలు చెప్పి దేవుడి సన్నిధికి ప్రార్థన కూటికలకును ప్రార్థనకు రావడానికి చాలామంది అభ్యంతరాలు చెప్తారు. మొదటి అభ్యంతరం అసలు బలహీనత ఎక్కడుందో తెలుసా? వాళ్ళ మాటల్లో కాదు, మనలో ఉంది బలహీనత. మీలో ఉన్న బలహీనతను దుష్టుడు వాడుకుంటున్నాడు. మీలో ఉన్న మనలో ఉన్న బలహీనతను దుష్టుడు వాడుకుంటున్నాడు. దుష్టుడి పని ఏంటో తెలుసా? దేవుడి సన్నిధిని ఉండకుండా చేయడం వాడి పని. కనుక దేవుడి సన్నిధికి ఎలాగ దూరం చేద్దామా, దేవుడి సహవాసానికి ఎలాగ దూరం చేద్దామా అని మధ్యలో ఒక అడ్డు మాటలు, చేదు మాటలు, విషపు మాటలు వేస్తూ ఉంటాడు. అక్కర్లేని మాటలు చెప్తా ఉంటాడు. కొంతమందికి అక్కర్లేని మాటలనే కౌగిలించుకుని దేవుని మందిరానికి, దేవుని స్తుతి కూటికలకి, దేవుని సహవాసానికి, వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ప్రార్థించే విషయంలో
దుష్టుడు ఎప్పుడు మనల్ని బలహీనపరచాలని చూస్తాడు. కానీ మనము దేవుడే నా రాజు, ఈ బ్రతుకు ఆయన కొరకు అని విశ్వాసంతో నిలబడితే ఏ బలహీనపు మాట మనల్ని ఆయన నుండి దూరం అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ నుండి నన్ను ఏదైనా ఎడబాపగలిగినా, కరువైనా, వస్త్రహీనత అయినా, కొరడా దెబ్బలైనా నీ నుండి నన్ను ఏదైనా ఎడబాపగలగరా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుడి నుంచి ఎడబాపేది ఏది? ఒక మాట నేను దేవుడి నుంచి ఎడబాపేస్తే మన విశ్వాసం ఏంటి? ఏ స్థాయిలో మన విశ్వాసం ఉంది? ఏ స్థాయిలో దేవునితో సహవాసం ఉంది? ఎన్ని మాటలు చెప్పినా రూతమ్మ విశ్వాసాన్ని ఏమండి ఇంచు కూడా కదిలించలేకపోయాడు దుష్టుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మనల్ని బలహీనపరచాలని ఏదో ఒక ప్రయత్నం వాడు చేస్తానే ఉంటాడు. దాన్ని యేసు దేవుని వాక్కు వెలుగులో ప్రార్థనా శక్తితో ఆయనతో సహవాసంలో దాన్ని మనం జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగూ రూతమ్మ జయించి బెత్లెహేముకి వచ్చేసిన తర్వాత అత్తగారితో చక్కగా ఇంట్లో ఉంది. అత్తగా 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది కదా, పెనిమిటి బంధువుడు ఒకడు ఉండేను, అతడు చాలా ఆస్తిపరుడు. సరే నేను చెప్తారమ్మా కొన్ని మాటలు, అన్నీ చదివితే టైం సరిపోదు కదా. సరే, అక్కడ రూతమ్మ నయోమితో అంటది, అత్తయ్య నేను మరి ఆహారం కొరకు పరిగేరుకుంటాకు వెళ్తాను, నేను వెళ్ళమంటావా అత్తయ్య అంటే, పలానా చేలోకి వెళ్ళమ్మా అని చెప్పింది. పరిగేరుకుని వస్తాను మన ఇద్దరికి భోజనం కొరకు అని చెప్పి, అత్త ముసలి వయసు వచ్చేసిందని చెప్పింది అప్పటికే 1వ అధ్యాయంలో. నువ్వు రాలేవు కదా, నువ్వు ఉండు, నేను వెళ్ళి నీ కొరకు నా కొరకు ఆహారాన్ని సంపాదించుకుని వస్తానని చెప్పి వెళ్ళమంటావా? ఎంత బాధ్యతగా అడుగుతుందో చూడండి. వెళ్ళమంటావా? నీ సెలవైన వెళ్తానే, వెళ్ళమ్మా అని చెప్పి, పలానా చోటకి వెళ్ళమ్మా అని చెప్పి అతను దయగలిగాడు వాడని చెప్పి అక్కడికి పంపించింది. ఎక్కడో నయోమమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చేలోకి వెళ్ళి ఏం చేస్తుందండి? పరిగి వేరుకుంటుంది. ఎవరో? రూతమ్మ పరిగి ఏరుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకున్నటకు పోవద్దు, దీనిని విడిసిపోవద్దు, ఎచ్చటన్ని నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగునప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే రూతమ్మ చేలోకి వెళ్ళి పరిగెరుకుంటుందో ఎవరు చూసారండి? బోయాజు చూసి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు, పలనా అని చెప్తారు వాళ్ళు. అప్పుడు బోయాజు అంటాడు కదా, రూతమ్మతో అంటాడు, నువ్వు వేరొక చేలోకి వెళ్ళకు, ఇంకా ఇదే చేలో ఏం చేయాలి, నువ్వు పరిగెరుకోమంట అని అక్కడ ఉన్న పనివారికి వాళ్ళందరికీ చెప్తారు. ఏమని తెలుసా? యవనస్త్రాలు కదా రూతమ్మ కనుక, యవనస్త్రాలు కనుక మీరు ఎక్కడ కూడా ఏ పోకిరీ మాటలు కానీ, ఏ చెడు మాటలు కానీ ఆమె దగ్గర మాట్లాడడానికి వీల్లేదు, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి యవ్వనస్తులకు ఆజ్ఞాపించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడుంది ఈమె? బోయాజ్ అంటే ఎవరో తెలుసా? ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా? యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. పొలం అంటే ఏంటో తెలుసా? సంఘం. ఈమె ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో, ఎప్పుడైతే యేసయ్య బోయాజు రూతమ్మని చూశాడో అంటాడు కదా, ఈ పొలము దాటి వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పొలంలో నమ్మకంగా ఉండని చెప్పాడు. తన పనివారితో చెప్పాడు, పరిగేరుకుంటుంది కదా, మీరు పనులను తీసేటప్పుడు ఒక గుప్పుడు వదిలిపెట్టమని చెప్పాడు. ఎందుకంటే ఆమె ఆహారానికి లోటు లేకుండా వదిలిపెట్టమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పొలం అనే సంఘంలో ఎలా ఉండమన్నాడు? నిలకడగా నమ్మకంగా ఉండమన్నాడు. చాలాసార్లు చాలా మంది ఏం చేస్తామంటే సంఘంలో నమ్మకంగా ఉండటం రాదు. ఎక్కడికంటే అక్కడ, ఈ వారం చోటుకి, ఇంకో వారం చోటుకి, మరో చోటుకి, ఇట్లా పరుగులెడతా ఉంటారు. పరుగులెట్టిన జీవితాల్లో ఏం పొందుకోలేమండి. కానీ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి చూడండి, దేవుడు ఇచ్చే కాపుదలు ఎంత గొప్పదో తెలుసా? దేవుని సంఘంలో నమ్మకంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఏమిస్తాడో తెలుసా?
కాపుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోకిరి వాళ్ళ దగ్గర నుంచి, యవ్వనస్తుల నుంచి రూతమ్మకి ఏమి ఇచ్చాడండి? కాపుదల. నేను అంటాను కదా, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తు పట్టుకుంటాను ఒక చోట, మరో చోట నా దూతలకు ఆజ్ఞాపిస్తానని మరో చోట ఉంది. అంటే ఎప్పుడైతే మనం అనుకుంటున్నాం మనకు ఎవరు లేరని, కానీ మన ఒక్కొక్కరితో దేవుని దూత ఉందని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కాయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడో తెలుసా? తన దూతల్ని ఏర్పాటు చేశాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దామా? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి లోబడి, దేవుని సంఘమైనటువంటి, దేవుని పొలమైనటువంటి ఈ పొలంలో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ఏమండి, మనకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు? దూతను ఏర్పాటు చేశాడు. ఆ దూత ఏం చేస్తుందో తెలుసా? దుష్టుడైనటువంటి వాడు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఏమండి, వాడు ఎంత పాడు చేద్దాం అని చూసినా పాడవనివ్వకుండా మనల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నష్టపోకుండా మనల్ని కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాపుదల ఎక్కడుందో తెలుసా? ఇది దేవుడి చేను, దేవుని పొలం అనేటువంటి ఈ పొలములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కాపుదల కావాలంటే ఏం చేయాలి? మనం నమ్మకంగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఎప్పుడైతే కాపుదల వచ్చేసింది దేవుడికి, ఏమండి, అందరూ ఇవన్నీ చూసి చాలా జాగ్రత్తగా, మర్యాదగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అక్కడితో అయిపోయిందా? ఇంకేమన్నాడు? మీరు పనులు తీసేటప్పుడు గుప్పుడు వదిలిపెట్టమని చెప్పాడు. అంటే ఆమెకి ఏమి లోటు లేకుండా చేస్తున్నాడు? అక్కడ ఆహారం లోటు లేకుండా దేవుడు పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘానికి వస్తున్న మనకి దేవుడు ఆహారాన్ని లోటు లేకుండా పోషిస్తాడు. అది ఆత్మీయ ఆహారమైనా, శరీరకమైన ఆహారమైన దేవుడు పొస్తుంచకుండా పోషించే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇంకొక చోట కూడా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నయోమమ్మ ఆహారం ఉందని భౌతిక ఆహారం కొరకు పరిగెట్టింది. చాలామంది అనుకుంటున్నారు భౌతికంగా ఆహారం ఉంటే నేను బతికేస్తాను అనుకుంటున్నారు. అందుకని ఇంకో మాట ఉంటుంది. ఏమని తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చు మాట వలన బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని నోట నుంచి మనకి కావలసిన ఆత్మీయ ఆహారం అందించబడుతూ ఉంది. అప్పుడు శరీరక ఆహారం ఎలా కూర్చుకోవాలో దేవుడు మనకు ఆలోచన చెప్పి, మనకు లోటు లేకుండా, మనం పస్తు లేకుండా ఎప్పుడైతే ఈ మాటకు మనం లోపడతామో, ఏమండి, స్పిరిచువల్గా బలవంతులుగా ఉంటాం. అలాగే శరీరకంగా పోషణకు లోటు లేకుండా దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. నమ్మిన వారిని దేవుడు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రెండోది ఏంటంటే, చేలో ఏముంది? పొలంలో ఏముంది? దేవుని చేలో ఏముంది? సంఘంలో కాపుదల ఉంది. రెండోది ఆహారం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇంకా అంటాడు, నీకు దాహం వేసినప్పుడు మా కొండల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగమని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ ఏముందో తెలుసా? నీరుంది. ఏ నీరో తెలుసా? పరిశుద్ధాత్ముడు అనే నీరుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంఘంలో వచ్చి ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చి నిజ మనసుతో మోకరిల్లి పశ్చాత్తాపడితే వాడి జీవితంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీరు, జీవజలం అనే నీటిని నిండుగా నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు అనే దేవుడు, పరిశుద్ధాత్ముడనే నీరు మనల్ని ఏం చేస్తుందని కదిలిస్తుంది. ఇక్కడ ఆ దేవదూత వచ్చి ఏమంటే ఆ కోనేటి దగ్గరకు వచ్చి నీరు కదిలించినప్పుడు, ఏమంటే ఏ రోగి దాంట్లోకి దిగిన స్వస్థ వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ఆ కన్నీటితో, ఆ నిజమైన మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు, ఏమంటే ఏ పరిస్థితినైనా సరే దేవుడు స్వస్థపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పరిస్థితినైనా సరే దేవుడు విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అట్టి కృప ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. నీరు ఉంది. దాహం. ఏ దాహంతో ఉన్నాం మనం? నయోమికున్న దాహంతో ఉన్నామా? రూతమ్మకున్న దాహంతో ఉన్నామా? రూతమ్మ దాహం ఆత్మీయ దాహం, నయోమి దాహం శరీరక దాహం. ఇక్కడ దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నన్ను దర్శించాలి, దేవుడు నా బాధను తీసేయాలి, నా బరువును దింపి నా హృదయాన్ని తేలిక చేయాలి అని ఏ ఆశతో మనం ఈ సన్నిధికి వస్తామో దేవుడు ఆ ఆశను నెరవేర్చుతాడు. దేవునికి స్తోత్రం. నా కుటుంబం రక్షించబడాలి, నా బిడ్డలు రక్షించబడాలి. దాహం ఉందా మనకి? దాహం ఉంటే దేవుడు నీరిచ్చి దాహం తీరుస్తాడండి.
మన ఆశను తీరుస్తాడు, మన దాహార్తిని తీరుస్తాడు. ఆ రోజు సమరయ స్త్రీ జీవజలపు నీటినిచ్చి ఆమె పాప దాహాన్ని కొట్టివేసి, ఆ రోజు నుంచి ఆమె దాహం ఏంటో తెలుసా? ఎవరిని రక్షిద్దామా అనే దాహం, ఎవరికి సువార్త చెప్పుదామా అనే దాహం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మన దాహం ఏంటి? ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ, ఇంకా ఏం తిందామా, ఏం కట్టుకు, ఈ దాహమా మన దాహం? ఏ దాహం? ఆ రోజు సమరయ స్త్రీకి దేవుడిచ్చిన దాహం సువార్త ప్రకటించటం, సాక్ష్యం ఇవ్వడం, దేవుని వైపు అనేకులు నడిపించటం. మన దాహార్తి తీర్చే స్థలం ఇదే, దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకో తెలుసా? ఈ ఆత్మకండి మంచి బట్ట వేయండి, మంచి తిండి తినండి, మంచిగా సౌఖ్యంగా పెట్టండి ఈ జీవితాన్ని, శరీరాన్ని, అయినా సంతోషం ఉండదు. తెలుసా మీకు? ఓ రోజు బాగానే ఉండదు, రెండో రోజు మళ్ళీ రొటీన్ అయిపోయి ఇది కాదు అనుకుంటాం. కానీ మన ఆత్మకు సంతోషాన్ని ఇవ్వండి. దేవుడు నచ్చినట్లుగా, మన ఆత్మ కోరుకున్నట్లుగా. దేవుని ఆత్మ ఏం కోరుకుంటుంది? ఆయనతో సహవాసం కోరుకుంటుంది. అవునా? ఆయనతో సహవాసం కోరుకుంటుంది, సువార్త ప్రకటించాలని ప్రార్థన చేయాలని కోరుకుంటుంది, సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటుంది, అనేక రక్షణ కొరకు విజ్ఞాపన చేయాలని కోరుకుంటుంది. ఆ పని మనం చేస్తూ ఉంటే మన హృదయం ఎలా ఉంటుంది తెలుసా? తృప్తిగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. గొప్ప గొప్ప రకాలు, ఎన్ని రకాలు తిన్నా దొరకని తృప్తి దేవుని సన్నిధిలో ఆయనకు నచ్చినట్టు మనం భక్తి చేస్తే వస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత గొప్పడో చూడండి. ఏంతో అన్నాడు, బోయజ్ అన్నాడు, నీకు దాహం వేస్తే, అంతేకాకుండా నీకు ఆకలి వేసినప్పుడు కూడా ఆహారాన్ని తినమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. శరీరక ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని, ఏమండి, సమస్తాన్ని, మన జీవితాన్ని ఒక మాటలో చెప్పాలంటే బాగు చేసి ఇటు దేశానికి ఇటు దేవునికి అక్కడికి వచ్చే జీవితంగా చేసే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టి మందిరంలో, ఏమండి, అట్టి పొలములో రూతమ్మ ఉండి చివరికి, ఏమండి, రూతమ్మ జీవితం ఏంటో తెలుసు అసలు? ఏ జీవితం? విధవరాలు. అవునా? శాపగ్రస్తమైన జీవితం. అవునండి. ఒక మాటలో చెప్పాలి, తినడానికి కూడా తిండి లేని జీవితం కదా. ఆ జీవితంలోనే కదా, ఆ పరిస్థితిలోంచే కదా వచ్చింది. కానీ ఏమండి, దేవుడు రూతమ్మ జీవితం ఎలా ఉందో మన జీవితాలు కూడా ఒకప్పుడు ఏంటో తెలుసా? శాపగ్రస్తమైన జీవితాలు, పాపంతో నిండి ఉన్నటువంటి జీవితాలు, శాపంతో నిండి ఉన్నటువంటి జీవితాలు. ఇది శాపగ్రస్తమైన జీవితం అనుకున్నాం మనమే ఒకప్పుడు. ఎందుకు పనికిరాని జీవితం అనుకున్నాం ఈ జీవితాన్ని మనమే. అటువంటి జీవితాలు ఈ జీవితాలు ఏవి గొప్ప జీవితాలు ఏమి కావండి. కానీ యేసయ్య రూతమ్మని బోయాజు చూసినట్లుగా మనల్ని చూశాడు. యేసయ్య మనల్ని చూసి మన కొరకు ఆయన పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. మన కొరకు, మన శాపాన్ని తీసేసి మన దీవెనగా మార్చడం కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మన మీద ఉన్న శాపాన్ని, మన మీద ఉన్న పాపాన్ని, మన మీద ఉన్న కీడును, మన మీద ఉన్న దోషాన్ని అంతటిని యేసయ్య తన రక్తము చేత కడిగి వేసి ఆయన తిరిగి పునరుద్ధానుడై మనకి విజయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే బోయాజు రూతమ్మను చూసిన బోయాజు రూతమ్మని వివాహమడి ఆ మీద ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి దాన్ని కొట్టివేసి సమీప బంధువుడిగా వెళ్ళి వివాహమాడి ఆమె జీవితాన్ని న్యాయం చేసి ఆవిడ మోడైపోయిన జీవితాన్ని, ఆవిడ శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని, ఎలాగో బ్రతకాలో తెలియనటువంటి జీవితాన్ని, ఎందుకు వచ్చిన బ్రతుకు అనుకునే జీవితాన్ని దేవుడు మళ్ళా ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదింపబడిన జీవితంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టుకుంటే ఎట్టి జీవితానైనా సరే, మోడైపోయిన జీవితాన్ని చిగురింప చేస్తాడు, పనికిరాని జీవితాన్ని పనికొచ్చే జీవితంగా మారుస్తాడు. ఏ పరిస్థితినైనా సరే, ఎక్కడ మనం ఫెయిల్ అయినా సరే దేవుడు మనం తీసి విజయవంతులుగా తీర్చిదిద్దుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి శక్తి ఈ మహోన్నతులైనటువంటి దేవుని చేతిలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రూతమ్మ దగ్గరికి బోయాజే పనిగట్టుకుని వెళ్ళాడు మొదట. అలాగే యేసయ్య పనిగట్టుకుని మన దగ్గరకు వచ్చాడు. మనకెవరో ఆయన తెలియనప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రేమించి ప్రాణాన్ని పెట్టి ఎక్కడో పరజనులు మనం, అన్య జనాంగం మనం, ఎందుకు కొరగాని వారు మనల్ని
సొంత జనులుగా చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాపగ్రస్తమైన ప్రజలు ఒకప్పుడు, ఇప్పుడేంటో తెలుసా? ఆశీర్వదింపబడిన జనాంగం అయ్యాం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని ఎరిగిన ప్రజలకు దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? ఆశీర్వదింపబడిన ప్రజలు. ఇశ్రాయేలు దేవుడు ఏమని పిలిచాడు తెలుసా? ఆశీర్వదింపబడిన ప్రజలు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఉందేమని తెలుసా? వీళ్ళని దీవించు వారు దీవించబడతారు, వీళ్ళని శపించు వారు శపింపబడతారని చెప్పాడు దేవుడు. ఎలా మార్చేసాడో చూడండి. దేవునికి మహిమ కలిగింది గాక. మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు దీవెనిస్తాడు. నమ్మండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఇంట ఉంటే ఆ ఇంట రక్షణ ఇస్తాడు, ఏ వీధిలో ఉంటే ఆ వీధిని దీవిస్తాడు. ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో మనం ఉంటే మన ద్వారా అనేకులకు దీవెన కలుగుతుంది. ఎలాగో చెప్పమంటారా? మన ఇంట్లో మనం రక్షణ పొందితే ఏం చేస్తాం? నా కుటుంబాన్ని రక్షించిన ఆయన అని మొరబెడతాం కదా. మన ప్రార్థనలు దేవుడి సన్నిధికి చేరి మన కుటుంబాన్ని రక్షించి మార్చి దేవుడి సన్నిధికి తీసుకొస్తుంది. మన ఇంటి వరకు మన దీవెన కాదు. పాడైపోతున్న జీవితాలు, అయ్యా పాడైపోయే బిడ్డలు కాపాడు నాయనా అని ప్రార్థన చేస్తే కాపాడుతున్నాడు. ఇది మన ద్వారా దేవుడిచ్చిన దీవెన కాదు, మన దీవించబడిన జనాంగం కాదు. మనం ఏ వీధిలో ఉంటే నాయనా నా వీధిని రక్షించు నాయనా, నా వీధి ప్రజల్ని కాపాడు నాయనా అని ప్రార్థన చేస్తున్నారా మీరు? మరే మన వీధి వారికి ఇచ్చే దీవెన కాదు అది. మనం ఏ ప్రాంతంలో ఉంటే, ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిని కాపాడు నాయనా, ఆ ఊరి పెద్దల్ని కాపాడు నాయనా, ఆ ఊరిని సస్యశ్యామలంగా ఉంచు నాయనా, రక్షించు నాయనా అని ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం కదా. అది దీవెన కాదు మనం ఇచ్చేది. ఏ రాష్ట్రం మనం ఉన్న ఏపీ కొరకు ప్రార్థన చేశాం కదా, అది దీవెన కాదు. మన ద్వారా దేవుడిచ్చే దీవెన కాదు. మన దేశం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మన ద్వారా దేవుడు దేశానికి ఇచ్చే దీవెన కాదు. మనం ఎక్కడుంటే అక్కడ ఏమొస్తుంది? దీవెన. దేవుని సన్నిధి దిగొస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమేమి శాపగ్రస్తులం కాదు. ఒకప్పుడు శాపగ్రస్తులం, దేవుని ఎరగనప్పుడు శాపగ్రస్తులం, పరజనులుగా ఉన్నప్పుడు శాపగ్రస్తులం. కానీ యేసయ్య నీ కొరకు నా కొరకు వచ్చి ప్రాణాన్ని అర్పించినట్టు యేసయ్య ఎవరైతే రూతమ్మలాగా విశ్వసించి నీ దేవుడే నా దేవుడు అని వెంబడించామో వాళ్ళు ఎవరమో తెలుసా? ఆశీర్వదింపబడిన జనాంగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదింపబడిన జనాంగం. మిమ్మల్ని దీవించు వారు దీవించబడతారు, మిమ్మల్ని శపించు వారు శపింపబడతారు. దేవుని వాక్కు సెలవిస్తుంది మాటలు. మన ఆశీర్వదింపబడిన జనాంగంగా దేవుడు మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఒక్కరికే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. రూతమ్ని ఇంకా చేలో పనగిరిన ఒక విషయం అక్కడ ఇందాక చెప్పలా. ఏంటంటే మధ్యలో 4 గంటలు స్నాక్స్ ఇచ్చేవాడంట. పనోళ్ళందరికీ పేలాలు ఇస్తే నువ్వు కూడా పట్టుకెళ్ళమ్మా పేలాలు అని చెప్పి ఆ ఈ మధ్యలో భోజనానికి ఈవినింగ్ వచ్చేసరి మధ్యలో స్నాక్స్ పేలాలు తెచ్చుకునంట. కొన్ని తినేసి కొన్ని చెంగులు మూట కట్టుకునేదంట రూతమ్మ. ఇంటికాడ మా అత్తయ్య గారు ఉన్నారు కదా, ఆవిడకి పాపం ఎవరు పెడతారు, నేను తప్ప ఎవరు ఉన్నారని అత్తగారికి పెట్టుకెళ్ళేదంటే. అలాగే అత్తగారికి పెట్టుకెళ్ళి కోళ్ళు ఎంతమంది ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు మందిరానికి వచ్చి దాన్ని నాకు అనిపించింది ఎలాగంటే, మందిరానికి వచ్చి కొంతమంది నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా ఇంటిని దీవించనే తప్ప నా ఊరిని దీవించని, నా రక్త సంబంధాలు రక్షించని, నా సంఘాన్ని దీవించమని, దైవ సేవకులను దీవించమని, సంఘాన్ని వృద్ధి పొందించమని, దేశాన్ని రక్షించమని పరుల కొరకు ప్రార్థన చేయరు చాలామంది. నేను తిన్నాను కదా తృప్తిగా, కడుపు నిండి సరిపోయింది, ఒక తేనేస్తాం అయిపోద్ది అక్కడతో. నేను అమ్మయ్య నా కుటుంబాన్ని దేవుడి చేతులకు అప్పగించేసాను, అయిపోయింది. ఆమేన్. ఉపవాసం ఉన్న అదే ప్రార్థన. ఎవరి కొరకు? నా కొరకు, నా ఇంటి కొరకు, అంతే. ఇంకా పరుల కొరకు చేసేదేమీ లేదు. కానీ రూతమ్మ అలా కాదు. ఎంత తెలుసా? తన కొడుకు నింపుకోవటమే కాక తన మీద ఆధారపడిన అత్త కొడుకు కూడా నింపింది. దేవునికి స్తోత్రం. అంటే మనం దీవించబడాలి, మన వాళ్ళు రక్షించబడాలని మాత్రమే కాకుండా మన ఇరుగు పొరుగు వారు, మన ప్రాంతం వారు, మన దేశం వారు, మన బంధువులు, మన రక్త సంబంధులు, మన స్నేహితులు, వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద దేవుడు ఉంచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరుల కొరకు ప్రార్థన చేస్తే నేను ఎప్పుడు చెప్తాను, పరుల కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆ రోజు యోబు గురించి చెప్తూ, ఆ యోబు చాలా కష్టంలో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు అంటాడు యోబు స్నేహితుడితో, నువ్వు వెళ్ళి యోబుతో ప్రార్థన చేయించుకో అంటాడు. ఎవరితో? యోబుతో ప్రార్థన చేయించుకో, అప్పుడు నీకు సమస్య తీరద్దని చెప్తే యోబు స్నేహితుడు యోబు గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు. ప్రార్థన చేయించుకుంటే
మొదట యోబు గారిని దేవుడు సంఖ్యలు ఆ పరిస్థితి విడిపించి యోబు స్నేహితుడిని దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనకున్న బంధకాలు కూడా దేవుడు తెంచేస్తాడు, మనకున్న అడ్డులను కూడా దేవుడు తెంచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే మొదట దీవెన మనల్ని తాకి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? నా 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 నేను బాగున్నానా, సరిపోద్ది అనుకుంటాం. నేను అనుకుంటే కనుక ఒక రోజుకి ఎవరో ఉండరు, నువ్వే. దుష్టుడు ఎంతసేపు నేనంటే ఏంటనుకున్నావు, నేనే అని చెప్పి మనలో గర్వాన్ని ఇట్లాగూ ఇవన్నీ తీసుకొస్తూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని సన్నిధిలో అది ఉంటే నువ్వు ఎదగలేవయ్యా, అది ఉంటే నువ్వు ఎదగలేవు, అది నీకు దీవెన కాదని దేవుని వాక్కు లేఖనాల్లో ఆ గర్వానంతటిని చంపేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహానంతటిని తీసేసుకోవాలి. ప్రార్థన చేసుకొని ఇంకా పెళ్ళి ఉన్నటువంటి పిల్లలు ఉంటే అబ్బాయిలు రూతమ్మ లాంటి కోడలు ఇవ్వు నాయన, మంచి కోడలు ఇవ్వని ప్రార్థన చేసుకోండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. రూతమ్మ ఎక్కడో పరజనురాలు, శాపగ్రస్తమైనటువంటి ప్రాంతపు ఆమె వచ్చిన దేవుని పట్టుకుని విశ్వసించొచ్చినందుకు ఏమండి బోయాజు కుటుంబంలో చేర్చాడు. బోయాజు ఎప్పుడైతే ఈమెన్నటువంటి సంఖ్యల్లోంచి విడిపించి సమీప బంధువుడుగా వివాహం ఆడాడో ఆ ఊరు పెద్దలు, ఆ ఊరు ప్రజలు, కిందకెళ్తే ఇంకా స్త్రీలు ఎంతగా దీవించేశారో తెలుసండి. నిన్ను రాహేలు వలే దేవుడు దీవించును గాక, లేయా వలే నీ సంతానాన్ని దీవించును గాక, పెరేసు వలే దీవించును గాక, ఎన్ని దీవెనలు వచ్చినాలండి పలికేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దంపతులు చూసి అన్ని దీవెనలు వచ్చినాలని పలికితే దేవుడు ఫలింప చేయకుండా ఉంటాడా? దేవునికి మహిమ కలుగు. అవన్నీ ఫలింప చేసేసి ఏమండి బోయాజు రూతమ్మ దంపతులు దీవించి ఆమె గర్భవాసాన్ని పుట్టిందో ఎవరో తెలుసా? ఓబేదు. దేవునికి స్తోత్రం కలి. ఎవరినిచ్చాడు? ఓబేదునిచ్చాడు. ఓబేదు కొడుకు ఎవరో తెలుసా? యెషయా కొడుకు ఎవరో తెలుసా? దావీదు వంశపు నుంచే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. వారందరి దీవెనలన్నీ కలగలిపి ఎక్కడికి వచ్చేసినాయండి? రూతమ్మ గర్భంలోకి వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మన ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఒక దీవెన వచ్చి ఈ అధ్యాయం ఒకసారి పాస్టర్ గారు కూడా చెప్తా వచ్చారు కదా, నీ బిడ్డలను దీవించండి. మీరు ఎవరైనా చూసినప్పుడు నీకు దేవుడు తోడైండు కాక. కొంతమంది ఇంకా చేస్తున్న పెద్దలు ఉన్నారు. అప్పుడు మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ మాటలన్నీ మీ రూతులను ఇంకా చదివితే మీకు అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ దీవెనలన్నీ రూతమ్మ టైంలో వచ్చి చక్కటి బిడ్డనిచ్చి యేసుక్రీస్తు వంశావళిలో పరజనురాలైనటువంటి శాపగ్రస్తురాలైనటువంటి ఆమెను విడిపించి యేసయ్య వంశములో చేర్చాడండి. దేవుని కొరకు ఎవరు నిలబడినా సరే, సంఘం కొరకు ఎవరు నిలబడినా సరే, ఏమండి దేవుని నా మహిమార్థం ఎవరు నిలబడినా సరే, దేవుడు అద్భుతంగా వాళ్ళ జీవితంలో తన మహిమని వెల్లడి చేస్తాడు. ఎలా విశ్వసిస్తున్నారు? విశ్వసించండి దేవుని. దేవుడి కొరకు మంచి దేవుడికి ఇష్టమైన నిర్ణయాలు తీసుకోండి. మీ యందు దేవుడు సంతోషించినట్లుగా మీ నిర్ణయాలు ఉండాలి. దేవుడు మిమ్మల్ని అద్భుతంగా దీవిస్తాడు, అద్భుతంగా ఫలింపచేస్తాడు, అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృపను అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దేవుడి చిత్తానుసార నిర్ణయాలు తీసుకుని మన జీవితాల్లో వర్ధిల్లింప చేయబడదు గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ స్వరూపుడు అయిన దేవా, నీకు వందనాలు. ఇదిగో నాయన, నువ్వు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అవునయ్యా, శాపగ్రస్తురాలైన రూతను విడిపించు. అలాగే మా జీవితాల్లో ఉన్న శాపాన్ని కొట్టివేసిన ఆయన నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, దీవెనకరమైన ప్రజాంగంగా మమ్మల్ని ఉంచావు. నీకు వందనాలు నాయన. అనేకులకు ఆశీర్వాదాన్ని అందించేవారుగా మమ్మల్ని బలపరచండి. ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరిని దీవెనకు పాత్రుడుగా, అనేకులకు దీవెనలు ఇచ్చేవారు, అనేకులకు రక్షణ మార్గం చూపించేవారుగా నీవే బలపరచమని, ఈ వాక్యం ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింప చేయమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలని. దేవుడిని దీవించును గాక.